డైలీ 2 అవర్స్ మాత్రం దీని మీద మనం ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్ చేయగలిగితే నెలకు 50 నుంచి 60 వేలు ఈజీగా ఎర్న్ చేసుకునే మంచి అవకాశం. ఇందులో మనం చేయాల్సిందల్లా మనం స్పెండ్ చేయాల్సింది ఓన్లీ టైం మాత్రమే. ఇక్కడ మనం ఎలాంటి రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఎక్కడికి మనం కూర్చున్న దగ్గరనే ఉండి మనకు కావలసిన వాళ్ళకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనకు కావలసిన వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మనము 60 వేల వరకు ఈజీగా ఎర్న్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. దీనికి మనం చేయవలసిందంటే ఏమంటే జస్ట్ ఏదైతే మనకున్న నెట్వర్క్ను యూజ్ చేసేసుకొని యాజ్ అండ్ డే ప్రతి ఒక్కరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సినీ యాక్టర్ తీసుకున్నా కూడా దే ఆర్ ప్రొఫెషనల్ని వదిలేసి కూడా యాడ్స్ కోసం యాడ్స్లో నటించుకుంటూ వాళ్ళు అడిషనల్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం సామాన్యులమైన కూడా మనకు చేసుకుంటే తప్పేం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఒక నామూష్ అని కాకుండా కంపల్సరీ ప్రతి ఒక్కరు నేనెందుకు చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తే తప్పకుండా మంచి ఇన్కమ్తో పాటుగా ఒక కంటిన్యూటీ ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చేసిన ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా కూడా మనం చేసిన ఆ రోజు వరకే మనం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ రంగంలోకి ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళకి లైఫ్ టైం ఇన్కమ్ అనేది ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. సో మరి అయితే ఇటువంటిది ఒకటి స్టార్ట్ చేయాలి అంటే ఏజ్ క్రైటీరియా ఏంటి, తర్వాత ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలంటారు? సార్ ఇక్కడ మనకు ఎలాంటి పూర్వ అనుభవం కానీ ఎలాంటి మనకు మాట్లాడే శక్తి కానీ అలాంటిది ఏం లేకుండా నార్మల్గా ఉన్న వ్యక్తి కూడా దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి మనకు కనీస విద్యా అర్హత 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత దీనికి ఏజ్ లిమిట్ కూడా మనకి ఏముండదు. 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి మ్యాక్సిమం 70-75 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రొఫెషన్ని ఎంచుకోవచ్చు. సో అదేవిధంగా ఇతర టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇక్కడ మనకి ఏంటంటే ఒకటి కష్టపడే తత్వం ఒకటి ఉండాలి సార్. ఇక్కడ మనకు టార్గెట్స్ అంటూ ఏముండవు. ఈరోజు మనం యాజ్ అండ్ డే చూసుకుంటే మొత్తం మనకు ఇండియాలో 134 కోట్ల జనాభాలో ఓన్లీ ఉన్న అడ్వైజర్స్, మనం లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ అంటాము, 24 లక్షల మంది రిజిస్టర్ అయి ఉన్నారు. కానీ అందులో యాక్టివ్ ఉన్నది మాత్రం 7 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఇవాళ ఇన్సూరెన్స్ రంగం ఎంత గ్రోత్ అవుతుంది అంటే ఇయర్ ఆన్ ఇయర్ 20% ఎబో గ్రోత్ అవుతుంది. మనం ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ప్రతి ఒక్కటి ఇన్సూరెన్స్ తోటి మిళితమై ఉంది. ఆటోమొబైల్ తీసుకోండి, ఇండస్ట్రీ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది దానికి కంపల్సరీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఈ రంగం అనేది డే టు డే గ్రోత్ అవుతూనే ఉంటుంది. రానున్న రోజుల్లో మంచి అవకాశాలు ఇందులో ఉంటాయి. ఇవాళ రోజులో ఉన్న తీసుకుంటే ప్రతి 2000 మందికి కానీ ఒక అడ్వైజర్ లేడు. అంటే ఒక 2000 మందిని మనం సంవత్సరంలో రీచ్ కావాలంటే కష్టం. కాబట్టి ఈ రంగంలో మంచి అభివృద్ధి ఉంది. మనం చేసుకునేది ఓన్లీ పార్ట్ టైం బేసిస్లో చేసుకుంటాం. కాబట్టి ఈ పార్ట్ టైం మన ఉద్యోగం చేసుకుంటూ చేసుకోవచ్చు, లేదంటే హౌస్ వైఫ్స్ ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, నెక్స్ట్ వచ్చేసి బ్యూటీషియన్స్ ఉంటారు. ఎలాంటి రంగంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఒక 2 గంటలు నేను కష్టపడి పని చేయగలుగుతాను, కష్టపడతాను అనే ఉంటే నెలకు ఈజీగా 50,000 మనం ఇక్కడ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్. ఓకే. సో మరి ఇప్పుడు ఇలాంటి ఒక బిజినెస్ ఐడియాని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే ఎవరైతే ఉంటారో ఆశావాహులు ఇటువంటి దాంట్లోకి రావాలి అంటే సో అంటే వాళ్ళకి ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తర్వాత విలేజెస్లో ఉంటారు కదా, సో వారికి ఎటువంటి అవకాశం ఉందంటారు దీంట్లో? సార్ ఇక్కడ ప్రతి ఒక్కరూ జాయిన్ కావచ్చు సార్. విలేజ్ నెక్స్ట్ మనకు సిటీ అని కాకుండా ఎక్కడ ఏడున్నా కూడా ఇవాళ రేపు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. కాబట్టి డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడే ఉండి వర్క్ చేయాలని ఏం లేదు సార్. పూర్వం ఉన్న కాలంలో సైకిల్ మీద వెళ్ళి చేసేవాళ్ళు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళి చేసేవారు. ఇప్పుడు మొత్తం డిజిటలైజేషన్ అయింది కాబట్టి మనం ఎక్కడికి ట్రావెల్ చేయకుండా ఉన్న ప్లేస్లోనే వండుకుంటూ ఇక్కడ కూర్చుండి ఆల్ ఓవర్ వరల్డ్ ఎక్కడున్నా కూడా మనం ఇన్సూరెన్స్ గురించి, నెక్స్ట్ మన ఇన్వెస్ట్మెంట్ గురించి, సేవింగ్స్ గురించి మనం చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఎవరైతే సరే ఇప్పుడు మన ప్రతి ఫ్యామిలీలో ఒక లాయర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, ఎందుకంటే మన ఫ్యామిలీలో ఉందని మనం గర్వంగా చెప్పుకుంటాం. అలాంటిది ఇక్కడ ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ మన ఫ్యామిలీలో ఉంటే మనం కూడా సర్వీస్ ఓరియంటెడ్ కానివ్వండి, మనకి ఎక్కడైనా మనకు అవసరం పడ్డా కూడా మనం ఇంకొకరిని అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంటుంది. సో మనం కూడా ప్రాపర్గా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అయినా చేసుకోవచ్చు. మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చేస్తే ఎలా ఉంటుంది, నన్ను ఇలాగ అనుకుంటారు అనేది మనకు అలాంటిది కాకుండా ఇప్పుడు సర్వీస్తో పాటుగా మనం కొంత మనీ కూడా ఎర్న్ చేసుకునే మంచి అవకాశం ఇది. సో సుధాకర్ గారు, ఇప్పుడు దీన్ని మనం దీంట్లో
ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా కొనసాగాలి, దీంట్లో లైఫ్ లాంగ్ మనం కంటిన్యూ అవ్వాలి అంటే సో అప్పుడు ఎలా చేయాలంటారు? మనకి ఇక్కడ సార్ ఇప్పుడు ఎవరైతే అడ్వైజర్ జాయిన్ అవుతారో డే 1 నుంచి వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది సార్. ఎవరైతే మేనేజర్స్ ఉంటారో వాళ్ళకు అతనికి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. మినిమం బిజినెస్ నుంచి మ్యాక్సిమం బిజినెస్ వరకు వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ అనేది కంపెనీ కల్పిస్తుంది. మంత్ ఆన్ మంత్ మనకు వచ్చే కమిషన్తో పాటుగా ప్రతి నెలకు 2 సార్లు కమిషన్ సైకిల్ అనేది రన్ చేస్తుంది ఇక్కడ. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి, ఈవెన్ మనం సాలరీ చేసినా కూడా మంత్కి ఒకసారి వస్తుంది, కానీ ఇక్కడ ఎవ్రీ 15 డేస్కి ఒకసారి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. దాంతో పాటుగా మనకు కంపెనీ అనేది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది. దానికి కార్పొరేట్ హాస్పిటల్లో మీరు వైద్యం చేసుకునే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 55 years ఉన్న వ్యక్తి కనుక సపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఒక 30 నుంచి 35 వేల రూపాయలు అతను ఖర్చు చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఇక్కడ మన దగ్గరికి వస్తే ఓన్లీ మినిమం బిజినెస్ తోటి వాళ్ళకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 30 days అని 60 days అని కొన్ని డిసీజెస్కి ఒక 2 years 3 years అనేది వాళ్ళు టైం పెడతారు. కానీ ఇక్కడ మనకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి మనకు కార్పొరేట్ వైద్యం చేసుకోవచ్చు. దాంతో పాటుగా మనకు ఫారిన్ ట్రిప్స్ అనేది కంపల్సరీ ఎవ్రీ మంత్లీ మనకు ఫారిన్ ట్రిప్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఈవెన్ మన లైఫ్లో కూడా ఎప్పుడు మనం తిరగని కంట్రీస్ని విత్ 5-star హోటల్స్ తోటి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటుగా మనకి ఏంటంటే MDRT అని చెప్పేసి COT సెంటర్ ఆఫ్ ద కోడ్ అండ్ టేబుల్ ఆఫ్ ది కోడ్ అని చెప్పేసి ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్న ఈ టాప్ ఏజెంట్లంతా USAలో ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఆ మీటింగ్లో మిమ్మల్ని గెస్ట్గా నెక్స్ట్ మిమ్మల్ని కంపెనీ డబ్బులతో పాటుగా తీసుకెళ్ళేసి 10-15 రోజులు తిప్పుకొని నెక్స్ట్ మళ్ళీ తీసుకొచ్చేసేసి ఇండియాలో ఉంటుంది. అంత ఆపర్చునిటీ అనేది ఉంది ఇక్కడ మనకు. రైట్. సో మరి ఇటువంటి ఒక రంగాన్ని ఎంచుకుంటే మరి రాబోయే రోజుల్లో ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎటువంటి గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఎటువంటి ఉపాధి అవకాశాలను కూడా మనం ఇంకా మెరుగైన ఉపాధి అవకాశాలను చూడొచ్చు అంటారు? ఇవాళ రోజు ఉన్న ప్రకారం అయితే ఇండియా అనేది ఇన్సూరెన్స్ రంగంలో లార్జెస్ట్ 10th ప్లేస్లో ఉంది సార్. కమింగ్ అంటే నెక్స్ట్ 10 yearsలో అంటే 2032-33 కల్లా 6th లార్జెస్ట్ కంట్రీకి మన ఇండియా అనేది ఎదుగుతుంది సార్. అంటే మనకున్న పాపులేషన్, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనకున్నటువంటి ఏవైతే ఉన్నాయో సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించుకొని ఇప్పుడు సేవా రంగం కానివ్వండి, నెక్స్ట్ ఇండస్ట్రియల్ రంగం కానివ్వండి, ఫార్మా రంగం కానివ్వండి, ప్రతి రంగంలో ఒక ఇన్సూరెన్స్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. కాబట్టి దీనికి ఒక మంచి గ్రోత్ అనేది ఉంది సార్. ఇవాళ మనం US లాంటి డెవలప్డ్ కంట్రీస్ కనుక తీసుకుంటే అక్కడ శాలరీలో ఇన్సూరెన్స్ కట్ చేసి మరీ సాలరీస్ ఇస్తారు సార్. మ్యాండేటరీ అది కమింగ్ డేస్ లో వచ్చిందంటే మొత్తం పాపులేషన్ మొత్తం మనం ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో మనం ఏంటంటే ఆ టైం వచ్చే టైం వరకు మనం ఒక గ్రోత్ లో ఉన్నాం అనుకుంటే అప్పుడు మనకి ఏంటంటే మంచి ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక కంటిన్యూటీ నెక్స్ట్ లాంగ్ టర్మ్ మనకు ఇన్కమ్ లాగా మనకి ఇది యూజ్ అవుతుంది. రైట్.